హాయ్ ఆల్. దివాళీ సందర్భంగా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఇతర క్రియేషన్ ఐడియాస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ రియల్ ఎస్టేట్ సంబంధించి దివాళీ సందర్భంగా కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయకపోవచ్చు. కానీ ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. ఒకటి, గత కొన్ని సంవత్సరాలుగా ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ హైదరాబాద్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ రాకుండా నష్టపోతూ ఉన్నారు. ఒకటి. రెండు, మార్కెట్లో మిగతా వాళ్ళకన్నా తక్కువ రిటర్న్ కూడా తీసుకుంటా ఉన్నారు. మూడో ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పటికీ వీళ్ళ యొక్క తప్పులు తెలుసుకోవట్లేదు. నేను ఇన్వెస్టర్స్ కమ్యూనిటీని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ సజెషన్ చేస్తూ ఉన్నాను. మీరు పోర్ట్ఫోలియోస్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా ఉండండి. మార్కెట్లో ఇతరుల కన్నా ఎక్కువగా రిటర్న్ ఎలా తీసుకోవాలో ఆలోచన చేయండి. అండ్ ఎప్పటికప్పుడు మార్కెట్లో ఉన్న ట్రెండ్స్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి. ఎమోషన్స్తో ఈగోస్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడు కూడా మనము వెల్త్ క్రియేషన్లో వెనకబడుతూ ఉంటాం. ఇక్కడ ఈ దివాళీ సందర్భంగా మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయకపోవచ్చు, కానీ అట్లీస్ట్ రిట్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని చెప్పి రిట్స్లో మీరు కమర్షియల్ ప్రాపర్టీలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 500 రూపాయలు 100 రూపాయలతో కూడా ఇన్వెస్ట్మెంట్ మీరు చేయొచ్చు. మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. కానీ మన యొక్క అవగాహన లేమి లేదా ఇంట్రెస్ట్ లేని కారణంగా చాలామంది వెల్త్ క్రియేషన్ చేయలేకపోతూ ఉన్నారు. చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసిన 3-4 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి రిటర్న్ రావట్లేదు. సో నేను ఈ దివాళీ సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వెల్త్ క్రియేషన్లో మీరు ఎలాంటి తప్పులు చేస్తూ ఉన్నారు, ఏ కారణం వల్ల మీరు ఇతరుల కన్నా తక్కువ రిటర్న్ తీసుకుంటా ఉన్నారు, ఇతరుల కన్నా మీరు ఎక్కువగా రిటర్న్ తీసుకోవాలంటే ఏం చేయాలి అని మీకు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీ యొక్క పోర్ట్ఫోలియోస్ని చెక్ చేసుకోండి. ఇక్కడ ఎవరు కూడా ఎవరికి రిటర్న్స్ ఇవ్వరు, ఎవరు కూడా మీకు సలహాలు ఇవ్వరు. మీ యొక్క వెల్త్ క్రియేషన్ అనేది మీ బాధ్యత. సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోకపోతే ఎంతలా నష్టపోతారో మీరు తర్వాత తెలుస్తుంది. చాలామంది రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేటే మంచిది అంటారు, స్టాక్ మార్కెట్ మంచిది కాదంటారు, లేదా ఇతర కొన్ని రకాల ఎమోషన్స్తో ఉంటారు. లాస్ట్ 1 ఇయర్లో గోల్డ్, సిల్వర్ ఎక్కువ రిటర్న్ అయితే ఇచ్చాయి. లాస్ట్ 1 ఇయర్లో చాలా ఏరియాస్లో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అమ్ముకోవడానికి కూడా చాలామంది కష్టమైంది. ఈ సందర్భంలో గోల్డ్, సిల్వర్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో ఇప్పటికప్పుడు అసెట్ క్లాసెస్లో అన్నీ మారిపోతూ ఉంటాయి. సో మీ ఇన్వెస్ట్మెంట్ని ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ రివ్యూ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప ఈ ప్రాపర్టీ మంచిది, ఇంకో ప్రాపర్టీ మంచిది కాదని చెప్పి ఎప్పుడు కూడా అనుకోవడానికి వీల్లేదు. మన ఇన్వెస్టర్ కమ్యూనిటీలో నేను ఎక్కువగా గమనిస్తూ ఉన్నాను, ఈగో, ఇంట్రెస్ట్ అండ్ గ్రీడ్, ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్లో కోల్పోతా ఉన్నారు, రిటర్న్స్ పోగొట్టుకుంటున్నారు. ఇవి కాదు మీరు చేయవలసింది. మీరు అనాలిసిస్ చేయాలి, ఇన్ఫర్మేషన్ సరిగ్గా తీసుకోవాలి అండ్ డైవర్సిఫికేషన్ చేయాలి. ఇలా చేస్తేనే మీరు మంచి వెల్త్ క్రియేట్ చేయగలరు. మీకు వెల్త్ క్రియేషన్ పట్ల, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ పట్ల, అడ్వైజరీ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.